ఈ విషయం ఇట్లా ఉంటే ఇక నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారయ్యా. ఏం మాట్లాడారు? నేను ఢిల్లీకి పోయేది నిధులు తెస్తందుకే అంట. ఈయన ఢిల్లీకి పోయేది నిధులు తెస్తందుకే పోతున్నాడు అంట. ఏ పార్టీ నిధులు తెచ్చినావు సార్ నువ్వు? ఎన్నిసార్లు పోయినావు? ఏ పార్టీ నిధులు తెచ్చినావు? మాకు వేరే పనులు ఏమి ఉండవు. అబ్బా ఏం తెలుసు జనాలకు బాగా ఏం పనులు ఉంటాయో మీకు ఆడుకోయినాక. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఢిల్లీకి పోతాం, అదానికి 100 కోట్లు తిరిగి ఇచ్చేస్తున్నాం, మాకు ట్రాన్స్ఫర్ చేయొద్దని లేఖ రాసినాం, 12,400 కోట్ల అదాని పెట్టుబడులపైన నో కామెంట్, ఢిల్లీ టెండర్లలో లీగల్గానే అదాని అంబారీలను పాల్గొనొచ్చు, నిబంధనల ప్రకారమే అదానికి టెండర్లు అనుమతించడం, ఢిల్లీ పోయినప్పుడల్లా కేబినెట్ విస్తరణ అంటున్నారు, అట్లా రాయకండి, ఊకే అదే పని ఉండదు. జూబ్లీహిల్స్ నివాసంలో మీడియాతోటి సీఎం రేవంత్ రెడ్డి సుగ్గిశాల రిటర్నింగ్ వాళ్ళు ఘటనపై ప్రశ్నిస్తే TV9 10 TV ముచ్చట్లు చెప్పిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన పైన వస్తున్న విమర్శలకు కౌంటర్గా నిధుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాదు సోలార్ కాంట్రాక్టుల కోసం అదాని లంచాలు ఇచ్చినట్టు అమెరికాలో కేసులు నమోదు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు స్కిల్ యూనివర్సిటీకి అదాని ఇచ్చిన 100 కోట్ల విరాళం పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ విరాళాన్ని తీసుకోవడం లేదంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈయన పంపించినవా? బయట ఉంది అయినది. ఏమంటున్నాడు ఈయన? నిధులు తేవడానికే మేము ఢిల్లీకి పోతున్నాము, రాష్ట్ర అభివృద్ధి కోసమే పోతున్నాము, మేము వేరే పన్ను పోతలేము అన్నాడు. ఇప్పటిదాకా 30 సార్లు పోయి ఉంటావు నువ్వు, 30 రూపాయలు తెచ్చినావా? తెచ్చినావా? ఏమన్నా ₹1 పట్టుకొచ్చినావా? స్పష్టంగా నిన్ననే, అందుకే ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి, తప్పకుండా ఢిల్లీ నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను అన్నిటినీ రాబట్టుకుంటాము. అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర హక్కులను మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ఎన్నిసార్లు కాపాడినావు అన్న? ఎన్నిసార్లు కాపాడినవే? ఎన్నిసార్లు పోయినావు ఢిల్లీకి? ఎన్ని రూపాయలు పట్టుకొచ్చినావు చెప్పు, ఒక లెక్క చెప్పు. పోయినప్పుడల్లా 5,000 కోట్లు తెచ్చినా, 1,000 కోట్లు తెచ్చినా, కేంద్రంకి వెళ్ళి కొట్లాడి మనకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చేటివి కాదు. అది నువ్వు పోయినా వస్తాయి, పోకపోయినా వస్తాయి, ఎట్లయినా వస్తాయి అవి. అలా కాకుండా నువ్వు ఢిల్లీకి పోయినప్పుడల్లా రాష్ట్రాభివృద్ధి కోసం అని చెప్తా ఉన్నావు కదా. ఢిల్లీకి పోయినప్పుడు రావడానికి పోవడానికి దాదాపు నీకు 3 కోట్ల ఖర్చు అవుతుందంట అందాజా. ఆ 3 కోట్లను పట్టుకొస్తున్నావా? 3 కోట్లు కదా, 3% కూడా పట్టుకొస్తలేడు. జనం సొమ్ము తీసుకొని పోయి ఆడ తిని ఆడ కులికి ఆడ ఉంజొస్తురు తప్ప ఏం లేదు వీళ్ళు చేసేది. వీళ్ళు మళ్ళీ రాష్ట్రాభివృద్ధి కోసమే పోతున్నావు. రాష్ట్రాభివృద్ధి కోసం నువ్వు ఢిల్లీకి పోతే ఏమైనా తేవాలి కదా. నువ్వు అక్కడ పోయి ఏం చేస్తావో తెలియదా? ఈ ఓటుకు నోటు కేసు బయటకు రావద్దు, అలా ఈడీ ఎంటర్ అయింది, ఆ కేసు రావద్దు, ఎట్లా అని చెప్పేసి ఎవరెవరు కాలు పట్టుకొని వస్తున్నావో తెలంగాణ సమాజం తెలుస్తూనే ఉంది. ఇప్పటిదాకా నువ్వు 10-15 సార్లు పోయి ఉంటావు అపాయింట్మెంట్ కోసమే. వాళ్ళు వారం ఒక 5-6 సార్ల నుంచి అసలు నేను కలుస్తలేరు. ఒక 3 నెలల నుంచి నీకు అపాయింట్మెంటే ఇస్తలేరు. ఎవరు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఇప్పటిదాకా కలిసిన పాపాన పోలేదు నువ్వు. నేను దేక్తలేరు వాళ్ళు. పోతా ఉన్నావు ఒకటే, నువ్వు రాష్ట్ర అభివృద్ధి కోసమే పోతా ఉన్నాడంట. ఇక ఇంకో ముచ్చట ఏం చెప్పిండు? ఇగో అదాని ఇచ్చినటువంటి 100 కోట్లు వెనక్కి తీసుకున్నారంట. తీసుకుంటే అప్పుడు సోయలేదా? రాహుల్ గాంధీ ఇవాళనే మాట్లాడుతున్నాడా? నిన్ననే మాట్లాడండా ఆ ముచ్చట? 100 కోట్ల ముచ్చట నిన్ననే మాట్లాడిండా? గతంలో ఎన్నిసార్లు మాట్లాడలే? రాహుల్ అక్కడ మాట్లాడుతున్నాడో నువ్వు 100 కోట్లు తీసుకుంటివి, జేబులు వేసుకుంటివి, ఆ లెటర్ తీసుకొని నువ్వు మళ్ళీ ఆయనకు అక్కడ రామన్నపేట దగ్గర అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు కేటాయిస్తేవి, సున్నపు గనులు కేటాయిస్తేవి, కావాల్సిన మూటలన్నీ వచ్చే, సంచులన్నీ వచ్చే, దాంతోపాటు దావోస్లో 12,400 కోట్ల పెట్టుబడులకు ఎంఓఈలు చేసుకుంటివి. మరి ఆ ఎంఓఈల కథ ఏమైంది? దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మా అధికారి జేఎస్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. మరి ఈ సోయి మంచిగానే ఉన్నది. సరే 100 కోట్లు చివరికి ఆల్దిట్టంగా ఈల్దిట్టంగా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీకి పోయి
నిన్ను నీ పార్టీని నీ రాహుల్ గాంధీని లెఫ్ట్ అండ్ రైట్ వేసుకొని జాతీయ మీడియాలో మీ భాగవతం మొత్తం చెప్పిన తర్వాత చివరికి ఆ రాహుల్ గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ఆ కేసీ వేణుగోపాల్ నీకు అక్షింతలు వేస్తే చివరికి ఆ 100 కోట్లు మాకేం వద్దని చెప్పేసి నువ్వు తిరిగి ఇచ్చేసినావు. మరి 12,400 కోట్ల కథ ఏంది? దాని కథ ఏంది? రామన్నపేట దగ్గర చేసుకుంటున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ కథ ఏంది? ఈ ఒప్పందాల కథ ఏంటి? ఇవి ఎప్పుడు రద్దు చేసుకుంటావు? ఈ చర్చ కూడా వస్తూ ఉన్నది. రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. నేను ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ పార్టీ విధానమే ఈవీఎం కాదు, బ్యాలెట్ మీద ఎన్నికలు పోవాలని కాంగ్రెస్ పార్టీ విధానము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి ఏఐసిసి అధ్యక్షుడు వరకు దేశంలో జరిగే ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరగాలని మా పార్టీ నిన్న మొన్ననే 80B కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి. నేను ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్, అందుకే ఎన్నిసార్లైనా వెళ్తాము. స్పష్టంగా నిన్ననే రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక